శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయం 55వ శ్లోకం. ఈ 11వ అధ్యాయంలో ఈ 55వ శ్లోకం ఒక్కటే ఉంది. ఇది అయిపోయిన తర్వాత 12వ అధ్యాయం. ఓం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. శ్లోకం 55. మత్కర్మ కృన్మత్సర్మో మద్భక్తః సజ్ఞవర్ణితః నిర్వైరః సర్వభూతేషు యః స మమేతి పాండవ. ఓ ప్రియమైన అర్జున, కామ్యకర్మలు మనోకల్పనల అనేడి కల్మషముల నుండి విడివడి నా శుద్ధ భక్తి యందు నియుక్తుడయ్యేడి వాడును నన్నే తన జీవిత పరమ గమ్యముగా భావించి నా కొరకై కర్మ నొనరించువాడును సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగిన వాడును అగు మనుషుడు తప్పక నన్నే చేరగలడు. భావము: ఆధ్యాత్మిక ఆకాశము నందలి కృష్ణలోకములో దివ్య పురుషుడగు శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలెనని అభిలషించువాడు ఆ భగవానుడే. స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అంగీకరింపవలెను. కనుకనే ఈ శ్లోకము గీతాసారముగా పరిగణింపబడుచున్నది. ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెనను ప్రయోజనముచే భౌతిక జగత్తునందు మగ్నులైన వారును నిజమైన ఆధ్యాత్మిక జీవనమును గూర్చి తెలియని వారును అగు బద్ధజీవుల కొరకే భగవద్గీత ఉద్దేశింపబడి ఉన్నది. మనుషుడు ఏ విధముగా తన ఆధ్యాత్మిక స్థితిని భగవానునితో తనకు గల నిత్య సంబంధమును అవగతము చేసుకునగలడో చూపి ఏ విధముగా భగవద్ధామమునకు అతడు తిరిగి చేరగలడో ఉపదేశించుటకే భగవద్గీత ఉద్దేశింపబడినది. మనుషుడు తన ఆధ్యాత్మిక కర్మను భక్తియుత సేవ విజయమును సాధించు విధానమును ఈ శ్లోకము స్పష్టముగా వివరించుచున్నది. కర్మకు సంబంధించినంత వరకు మనుషుడు తన శక్తినంతటినీ కృష్ణ భక్తి భావన కర్మలకే మరల్చవలను. ఈ విషయమును భక్తి రసామృత సింధువు 2:255 నందు ఇట్లు తెలుపబడినది: అనాసక్తస్య వియాన్యతార్హ యుపయుంజయతాః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ఏ కర్మనైనను కృష్ణుని సంబంధములోనే మనుషుడు ఉనరింపవలెను. అది ఏ కృష్ణ కర్మ అని పిలువబడును. మనుషుడు పలు కర్మలయందు నియుక్తుడై యున్నను తన కర్మఫలముల ఎడ ఆసక్తుడు కాక వాటిని కృష్ణునికే అర్పింపవలెను. ఉదాహరణకు, ఎవరైనను వ్యాపారమును చేయుచున్నచో దానిని కృష్ణ భక్తి రసభావిత కర్మగా మార్చవలనన్న అర్థానిని అతడు కృష్ణుని కొరకై ఉనరింపవలెను. కృష్ణుడే వ్యాపారమునకు యజమాని అయినచో అతడే ఆ వ్యాపార లాభమునకు భోక్తయు కావలెను. అనగా ఎవరేని వ్యాపారస్తుడు తన వద్ద కోట్లాది రూపాయలను కలిగియుండి దానినంతటినీ శ్రీకృష్ణునకు అర్పింపదలచినచో ఆ విధముగా ఉనరించగలడు. అది కృష్ణ పరమగు కర్మయే. అందులకు అతడు తన ప్రత్యర్థమైన భవంతిని నిర్మించుకొనుటకు బదులు శ్రీకృష్ణునకు దివ్య మందిరమును నిర్మించి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రములు అనుసరించి పూజాది కార్యక్రమములను ఏర్పాటు చేయవచ్చును. ఇది అంతయు కృష్ణ కర్మయే. తాను చేయు కర్మఫలముల ఎడ అనురక్తుడు కాగాక దానినన్నింటినీ కృష్ణునికే అర్పింపవలెను. ఆ దేవదేవునికి అర్పించిన పదార్థములను ప్రసాద రూపములో గ్రహింపవలెను. కృష్ణుని కొరకై దివ్య భవంతిని నిర్మించి
దాని యందు శ్రీకృష్ణుని శ్రీమూర్తిని ప్రతిష్ఠించినను అచ్చట నివసించుటలో మనుజునకెట్టి అవరోధము కానీ నిషేధము కానీ ఉండదు. కానీ ఆ భవంతికి యజమాని శ్రీకృష్ణుడనేడి అవగాహన మాత్రం కలిగి ఉండవలను. అట్టి భావనయే కృష్ణభక్తి రసభావనము. ఒకవేళ ఎవరైనా శ్రీకృష్ణుడికి మందిరమును నిర్మింప సామర్థ్యము లేని వారైనచో కృష్ణ మందిరమును శుభ్రపరచుట ఎందైనను నియుక్తులు కావచ్చును. అధీను కృష్ణకర్మయే. అంతేగాక మనుజుడు కృష్ణుని కొరకై ఉద్యానవనమును పెంచవచ్చును. స్థలమును కలిగియున్న ఎవరైనను భారతదేశమున అతి బీదవాడైనను ఎంతోనో కొంత స్థలమును కలిగియుండును. కృష్ణుని కొరకై పుష్పములను ఆ స్థలమునందు పూజింపవచ్చును. దాని యందు తులసి వనమును పెంచి తులసి దళములను కృష్ణునకు అర్పించవచ్చును. తులసి దళములు అత్యంత ముఖ్యములు మరియు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు దానిని నిర్దేశించుటయే దీనికి కారణం. పత్రం పుష్పం ఫలం తోయం. తనకు మనుజుడు పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించవలనని శ్రీకృష్ణుడు వాంఛించును. అట్టి అర్పణముచే అతడు సంతృప్తి చెందగలడు. పత్రమనగా ముఖ్యముగా తులసి పత్రమును సూచించును. కావున మనుజుడు తులసి వనమును పెంచవలెను. ఈ విధముగా అతి భేదవాడైనను కృష్ణుని సేవలో నియుక్తుడు కావచ్చును. ఏ విధముగా మనుజుడు కృష్ణకర్మయందు నియుక్తుడు కాగలడ అనుటకు ఇవి కొన్ని ఉదాహరణములు. దివ్య ధామమున శ్రీకృష్ణుని సహచర్యమే జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వమని భావించు వానిని మత్పరమః అను పదము సూచించుతున్నది. అట్టి భక్తుడు చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా స్వర్గలోకమును గాని చేరవలనని అభిలషింపడు. ఈ విశ్వపు అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమును చేరుటకు అతడు కోరడు. దాని ఎడ అతడు ఎట్టి ఆకర్షణను కలిగి ఉండడు. కేవలము ఆధ్యాత్మిక లోకమును చేరుట ఎందే అతడు అనురక్తుడై ఉండును. అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనమును కృష్ణలోకమును చేరగోరినందున ఆధ్యాత్మిక జగత్తునందు దేదీప్యమాన బ్రహ్మ తేజస్సులో లీనమగుట యందున అతడు తృప్తి నొందడు. ఆ లోకమును గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నందున ఆ భక్తుడు ఇతర లోకములందు అభిరుచిని కలిగి ఉండడు. మద్భక్త అను పదము ద్వారా సూచించబడినట్లు అతడు శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, భగవద్జ్ఞానులను నిర్వహించుట సఖ్యము, ఆత్మ నివేదనములవే అనేడి నవవిధ భక్తి మార్గముల ద్వారా భక్తియుత సేవయందు పూర్ణముగా నియుక్తుడై యుండును. మనుషుడు ఈ విధ భక్తి మార్గములు అన్నింటిని గాని 8 గాని 7 గాని లేదా కనీసం ఒక్కదానిని గాని పాటించవచ్చును. అది అతని నిఖముగా పూర్ణుని చేయగలదు. ఈ శ్లోకమున సద్గవర్జిత అను పదము ముఖ్యమైనది. కృష్ణునికి వ్యతిరేకులైన వారి నుండి మనుషుడు దూరుడు కావలను. నాస్తికులైన వారే గాక కామ్యకర్మతులు మరియు కల్పనాపరులు సైతము కృష్ణునికి వ్యతిరేకులై ఇందురు. కనుకనే భక్తియోగపు విశుద్ధ రూపము భక్తిరసామృత సింధువు 1:11 నందు ఇట్లు వివరింపబడినది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాధ్య నావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఎవరని విశుద్ధమగు భక్తియుత సేవ నొనరించగోరినచో అతడు తప్పక సర్వవిధములైన భౌతిక కల్మషముల నుండి విడివడి ఉండవలెనని శ్రీల
రూపగోపస్వామి ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరించిరి. అట్టివాడు కామ్యకర్మతులు మనోకల్పనాపరుల సాంగత్యమును సాంగత్యమునకు దూరుడై ఉండవలెను. అటువంటి అవాంఛిత సంగత్వము నుండి మరియు విష కోరికలను కల్మషము నుండి మనుషుడు దూరుడైనప్పుడు కృష్ణ పరజ్ఞానమును అనుకూలంగా సంపాదించగలడు. అది ఏ శుద్ధభక్తి ఎనబడును. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం హరిభక్తి విలాసం 11/676న ప్రతి ఒక్కరూ కృష్ణుని గూర్చియే చింతించుచు అతనికి అనుకూలముగానే వర్తించవలెను. ప్రతికూలముగా ఎన్నడూ వర్తించరాదు. కంసుడు శ్రీకృష్ణుని విరోధి. కృష్ణుడు అవతరించిన నాటి నుండి అతనిని సంహరించవలననే కంసుడు పలు విధముల యత్నించెను. కానీ అతడు సదా విఫలుడైన కారణముగా ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే చింతించేడివాడు. ఈ విధముగా అతడు పని చేయుచున్నను, భుజించుచున్నను, నిద్రించుచున్నను అన్ని విధముల కృష్ణ భావనయందే నిలిచెను. కానీ అట్టి కృష్ణ భావనము అనుకూలమైనది కాదు. కనుకనే అతడట్లు 24 గంటలు శ్రీకృష్ణుని గూర్చి చింతించినను దానవునిగానే పరిగణింపబడినాడు. అంతేగాక చివరకు కృష్ణుడు అతనిని సంహరించినాడు. కృష్ణునిచే సంహరించబడిన వారు సాయుజ్య ముక్తిని శీఘ్రమే పొందటన్నది వాస్తవమైనను అది ఎన్నడను శుద్ధభక్తుల లక్ష్యము కాదు. శుద్ధభక్తుడైనవాడు ముక్తిని సైతం వాంఛింపడు. అత్యంత ఉన్నత లోకమైన గోలోక బృందవనమును కూడా అతడు చేరగోరడు. తానెచ్చటనున్నను శ్రీకృష్ణునికి సేవనునర్చుటయే అతని ఏకైక లక్ష్యము. కృష్ణ భక్తుడు సర్వుల ఎడ మిత్రత్వమును కలిగియుండును. కనుకనే అతనికి శత్రువు లేడని నిర్వైరహ ఇచ్చట తెలపబడినది. కానీ అది ఎట్లు సాధ్యము? కృష్ణభక్తి రసభావితుడైన భక్తుడు కృష్ణభక్తి యొక్కటే సమస్త జీవిత శ్లేషముల నుండి మనుషునికి విమోచన కలిగించునని ఎరిగియుండును. ఇది తన స్వానుభవమైనందున అతడు ఈ కృష్ణభక్తి రసభావన విధానమును ఉదాహరణకు అదే విధముగా భక్తి ప్రహ్లాదుడు, హరిదాస ఠాగూరులు వంటి వారు ఉదాహరణములు భారతదేశమునందు కలవు. ఎందులకు అంత కష్టమును కొనిదెచ్చుకొనుట వారు కృష్ణభక్తిని ప్రచారము చేయగోరిననియు మరియు అది మిగుల కఠినమైనదనియు తెలుపుటయే దానికి సమాధానము. ఎవరేని మనుషుడు దుఃఖభాగుడైనచో తనకు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును అతడు మరచుటయే అందులకు కారణమని కృష్ణభక్తి రసభావితుడు ఎరిగియుండెను. కనుక పొరుగువారిని సమస్త భౌతిక శ్లేషము నుండి విమోచనలను చేయుటయే మానవ సమాజమునకు మనుషుడు చేయగల అత్యున్నత లాభము కాగలదు. భక్తుడైన వాడు ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నెలకొని యుండును. ఈ విధముగా ప్రతి దానిని తన కొరకు పనముగా పెట్టి సేవయందు నియుక్తుడైయుండు భక్తుల ఎడ శ్రీకృష్ణుడు ఎంత దయాళుడైన ఇండునో మనము సులభముగా ఊహించవచ్చును. కనుకనే అట్టివారు దేహత్యాగానంతరము దివ్యలోకమును నిక్కముగా చేరుదురు. సారాంశమేమనగా తాత్కాలిక ప్రదర్శనమైన విశ్వరూపము సర్వమును హరించు కాలరూపము చతుర్భుజ విష్ణు రూపములన్నీయును శ్రీకృష్ణుని చేతనే ప్రదర్శింపబడినవి. అనగా ఈ వ్యక్తీకరణలన్నింటికి శ్రీకృష్ణుడే మూలము. కానీ ఆది అయిన విశ్వరూపము లేదా విష్ణువు నుండి కృష్ణుడు ప్రకటనము కాలేదు. శ్రీకృష్ణుడే సర్వరూపములకు మూలమై ఉన్నాడు. కనుకనే విష్ణు
తత్వములు వేలాదిగా నున్నను భక్తునకు ఆది రూపమగు ద్విభుజ శ్యామసుందర రూపం తప్ప అతని ఏ రూపము కూడా ముఖ్యమైనది కాదు. భక్తి మరియు ప్రేమతో శ్రీకృష్ణుని శ్యామసుందర రూపమునకు ఆకర్షితులైన వారు అతని హృదయమునందు నిత్యము గాంచునుచు అన్యమును గాంచకుందురని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. కనుక శ్రీకృష్ణుని రూపమే ప్రధానమైనది మరియు దివ్యమైనదను ఈ ఏకాదశాధ్యాయపు సారాంశమును ప్రతి ఒక్కరూ అవగాహనము చేసుకొనవలసిన ఉన్నది. ఇంతటితో ఈ 11వ అధ్యాయం సమాప్తం. శ్రీమద్ భగవద్గీత యందలి విశ్వరూపము అను ఏకాదశ అధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాస భాష్యము సమాప్తం. 11వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ద్వాదశాధ్యాయం అనగా 12వ అధ్యాయం భక్తి యోగం. అర్జున ఉవాచ 1వ శ్లోకం. ఏవం తతత యుక్తాయే భక్తాస్తవ్యం పర్యుపాసతే యో చాపక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుత సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగులు పరిపూర్ణులని భావింపబడుదురు. భావము: సాకార నిఖార విశ్వరూపముల గూర్చియు పలు రకములైన భక్తులు మరియు యోగులు గూర్చియు శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు వివరించెను. సాధారణముగా ఆధ్యాత్మికులు సాకారవాదులు మరియు నిరాకారవాదులను 2 తరగతులుగా విభజింపబడి యుందురు. రూపమునందు అనురక్తులైన భక్తుడు తన సంపూర్ణ శక్తిని వినియోగించి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడై యుండును. కానీ నిరాకారవాది అయిన వాడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష సేవలో నిలవక అవ్యక్త నిరాకార బ్రహ్మ ధ్యానమునందు నిమగ్నుడై యుండును. పరతత్వానుభూతికి గల పలు విధములైన పద్ధతులలో భక్తియోగం అత్యంత ఉత్కృష్టమైనదని ఈ అధ్యాయమున మనకు అవగతం కాగలదు. శ్రీకృష్ణ భగవానుని సన్నిహిత సాహచర్యమును వాంఛించినచో మనుజుడు ఆ దేవదేవుని భక్తియుత సేవను తప్పక స్వీకరింపవలసి ఉన్నది. భక్తియోగము ద్వారా దేవదేవుని ప్రత్యక్షముగా సేవించువారు సాకారవాదులు, నిరాకార బ్రహ్మ ధ్యానమునందు నియుక్తులైన వారు నిరాకారవాదులు. ఈ ఇరువురిలో ఎవరిది ఉత్తమ స్థితి అని అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. పరతత్వానుభూతికి పలు మార్గములున్నను తన భక్తియుక్త సేవ ఆ మార్గములన్నింటి యందును అత్యంత ఘనమైనదని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయమున వివరించుచున్నాడు. ఈ భక్తియోగము అత్యంత ప్రత్యక్ష మార్గమే కాక దేవదేవుని సహచర్యమును పొందుటకు సులభమైన విధానమై ఉన్నది. జీవుడు ఆధ్యాత్మిక స్ఫులింగమే గాని దేహము కాదనియు మరియు పరతత్వము ఆధ్యాత్మిక సంపూర్ణతత్వము అనియు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క 2వ వివరించుచున్నాడు. అట్టి జీవుడు సంపూర్ణతత్వపు అంశయైన కారణముగా తన శ్రద్ధనంతను సంపూర్ణతత్వము వైపునకే మరలింపవలెనని 7వ భగవానుడు పలికెను. మరణ సమయమున శ్రీకృష్ణ భగవానుని స్మరించు మనుజుడే శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమునకు కృష్ణలోకము చేరగలడని 8వ తెలుపబడినది. తనను గూర్చి సదా అంతరమున తలచేడి మనుజుడు యోగులందరిలోనూ పూర్ణతముడు
షష్టాధ్యాయపు అంతమున శ్రీకృష్ణుడు స్పష్టముగా పలికియున్నాడు. అనగా శ్రీకృష్ణుని రూపమునందే సర్వులు అనురక్తిని కలిగి ఉండవలెననుట అన్ని అధ్యాయముల సారాంశమై ఉన్నది. అది ఏ అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవమై ఉన్నది. అయినను శ్రీకృష్ణుని రూపమునందు అనురక్తులు కానివారు కొందరుందురు. ఆ రీతి రూపమునందు దృఢముగా అనాసక్తులైన వారు తమ గీతా అభ్యాసములందును వారు జనులను కృష్ణుని నుండి మరలించి వారి భక్తిని నిరాకార బ్రహ్మజ్యోతిలో నిలుచుతున్నట్లు చేయగోరుదురు. పరతత్వం యొక్క అవ్యక్తమును మరియు ఇంద్రియాతీతమును అగు నిరాకార రూపమును ధ్యానించుటకే వారు ప్రాధాన్యం నొసగుదురు. అనగా వాస్తవమునకు ఆధ్యాత్మికులలో 2 తరగతులను వారు కలరు. ఏ విధానము సులభతరము మరియు ఏ తరగతి వారు అత్యంత పరిపూర్ణులనేది ప్రశ్నను అర్జునుడు ఇప్పుడు పరిష్కరింప యత్నిస్తున్నాడు. అనగా తాను శ్రీకృష్ణుని రూపమునందు అనురక్తుడై ఉన్నందున తన పరిస్థితిని అర్జునుడు తెలుసుకొనగోరుచున్నాడు. అతను ఎన్నడను నిరాకార బ్రహ్మమునందు అనురక్తుడు కాలేదు కనుక తన స్థితి సురక్షితమైనదో కాదో అతడు తెలియగోరుచున్నాడు. వాస్తవమునకు భౌతిక జగమునందు కానీ ఆధ్యాత్మిక జగమునందు కానీ నిరాకార రూపము ధ్యానమునకు ఒక సమస్య వంటిది. పరతత్వము నిరాకార భావము ఎవ్వరికి పూర్ణముగా సాధ్యము కాదు. కనుకనే అట్టి కాల వ్యయముచే ఏమీ ప్రయోజనము అని అర్జునుడు పలకగోరుచున్నాడు. ఇతర రూపములనన్నింటినీ అవగతము చేసుకొనగలుగుటయే గాక తన కృష్ణ ప్రేమయందు కలతయు సంభవింపనందున శ్రీకృష్ణుని రూపమునందే అనురక్తమగుట పరమోత్తమని అర్జునుడు 11వ అధ్యాయమున అనుభవమును గడించి ఉన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి చేసిన ఈ ముఖ్యమైన ప్రశ్న పరతత్వము యొక్క సాకార నిరాకార భావములందలి భేదమును విశదీకరింపగలదు. 12వ అధ్యాయంలో 2వ శ్లోకం. భగవానువాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యాయుక్త ఉపాసతే శ్రద్ధాయ పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వీయరూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. భావము. అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు తన స్వీయరూపమును ధ్యానించుచు శ్రద్ధాభక్తులను గూడి తనను పూజించువాడు యోగము నందు పరిపూర్ణుడని స్పష్టముగా పలుకుతున్నాడు. సర్వము కృష్ణుని కొరకే వనరింపబడుచున్నందున అట్టి కృష్ణ భక్తి భావనలో ఉన్న వారికి ఎట్టి భౌతిక కర్మలను ఉండవు. అటువంటి కృష్ణ భక్తి రసభావనలో భక్తుడు సంతతమగ్నుడై యుండును. కొన్ని మార్లు అతడు జపమును గావించును.
కొన్ని మార్లు కృష్ణుని గూర్చిన శ్రవణమును లేదా పఠనమును కొనసాగించును. కొన్ని మార్లు కృష్ణునికై ప్రసాదమును తయారు చేయును. ఇంకొన్ని మార్లు కృష్ణుని నిమిత్తమైన అవసరమైనదియే ఖరీదు చేయుటకు అంగడికేగును. ఇంకను మందిరమును శుభ్రము చేయుట, భగవానుని భోజన పాత్రలను కడుగుట వంటి కార్యములను అనురించును. ఈ విధముగా అతడు కృష్ణ పరకర్మలకు అంకితము కాకుండా క్షణకాలమును వృధా చేయడు. అటువంటి కర్మ సంపూర్ణముగా సమాధిగతమై యుండును. 3వ శ్లోకం 4వ శ్లోకం 3వ శ్లోకం ఏ త్వక్షర మనిర్దేశ్యం అవ్యక్తం పరుష్యాపాసతే సర్వత్ర గమ చింత్యం చ కూటస్థ మచలం ధ్రువం. 4వ శ్లోకం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతః. ఇంద్రియాతీతమును వ్యాపకమును అచింత్యమును మార్పు రహితమును స్థిరమును అచలమును గాగు అవ్యక్త తత్వమును పరతత్వపు నిరాకార భావనను సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడ సమభావన కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూత హితులైన వారు సైతము అంత్యమున నన్ను పొందుదురు. భావము దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా పూజింప అదే గమ్యమును పరోక్ష మార్గమును సాధింప యత్నించువారు సైతము అంత్యమున ఆ పరమగమ్యమై శ్రీకృష్ణుని చేరగలరు. బహుజన్మల పిదప జ్ఞాని అయిన వాడు వాసుదేవుడే సర్వస్వమని తెలిసి నన్ను శరణు వేడుచున్నాడు అనగా బహుజన్మల పిదప సంపూర్ణ జ్ఞానమును ప్రాప్తించినంతనే మనుషుడు శ్రీకృష్ణుని శరణజొచ్చును. ఈ శ్లోకమునందు తెలుపబడిన విధానము ద్వారా మనుషుడు దేవదేవుని చేరగోరినచో ఇంద్రియ నిగ్రహమును కలిగి సర్వులకు సేవను గూర్చుచు సర్వజీవుల హితకార్యములందు నియుక్తుడు కావలసి ఉండును. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని దరి చేరవలసి ఉన్నదనియు లేని ఎడల పూర్ణానుభవమునకు ఆస్కారమే లేదనియు గ్రహింపవచ్చును. అట్టి భగవానునికి సంపూర్ణ శరణాగతిని పొందుటకు పూర్వం మనుషుడు తీవ్ర తపస్సు నొనరించవలసి యుండును. జీవ హృదయస్థుడైన పరమాత్మను గాంచుటకై దర్శనము, శ్రవణము, ఆస్వాదనము, కర్మల వంటి ఇంద్రియ పరకర్మల నుండి మనుషుడు విరమింపవలెను. ఆ సమయమునే పరమాత్ముడు సర్వత్రా కలడనేడి అవగాహనకు అతడు రాగలడు. ఈ సత్యదర్శనమును పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్య తొడుగును గాక ఆత్మను వీక్షించుచుండుటచే మానవునికి జంతువునకు నడుమ భేదమును గాంచడు. కానీ ఇట్టి నిరాకార అనుభవ విధానము సామాన్యునకు అత్యంత కఠినమైనది. ఈ భగవద్గీత విన్నవారు మీకు రాత్రివేళ యందు కానీ ఉదయం తెల్లవారుజామున కానీ మీరు రోజు వింటే మీకు శ్రీకృష్ణుడు అన్ని విధాలుగా కాపాడును. కాబట్టి మీరు రోజు నిద్రపోయే ముందు కానీ తెల్లవారుజామున కానీ ఈ భగవద్గీతను వింటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ మహామంత్రమును మీరు జపించినచో ఎప్పుడు
మీరు శ్రీకృష్ణ భగవానునే చేరుకుందురు. మీరు మరుజన్మంటూ ఉండదని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పియున్నాడు. అందుకని మీరు ఆ మంత్రమును ఎప్పుడు జపించి శ్రీకృష్ణ భగవాన్ని చేరుకొనగలరని మా మనవి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.